చెయ్యాలి, యెహోషువ పోరాడాలి. ఈ రెండు చేయాలి. యెహోషువ ఒకడు కత్తి జడిపించినా లాభం లేదు. మోషే ప్రార్థన అవసరం. మోషే ఒకడు ప్రార్థన చేసి యుద్ధరంగంలో సైనికులు లేరు అనుకోండి, అప్పుడు కూడా ప్రయోజనం లేదు. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉండే పాఠం ఇది. యెహోషువ కత్తి లేపాలి, మోషే తన చేతులెత్తి ప్రార్థన చేయాలి. వాక్య ఖడ్గాన్ని, మనకు ఇప్పుడు కత్తులు కటాలు లేవుగా, మనకున్న కత్తి వాక్యమే. దేవుని వాక్యం అని రెండంచులు గల ఖడ్గం మనం ప్రయోగించాలి. వాక్యం బోధించేవాళ్ళు బోధిస్తుండాలి, సువార్త ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తుండాలి, ప్రార్థన చేసేవాళ్ళు చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని కార్యం ముమ్మరంగా జరుగుతుంది, బలంగా జరుగుతుంది. దేవుని ప్రజలకు జయం కలుగుతుంది. నిష్కారణంగా దేవుని సంఘాన్ని ద్వేషిస్తున్న వాళ్లకు అపజయం కలుగుతుంది. సాతాను సిగ్గుపరచబడి పారిపోతాడు. ఇంత ప్రధానమైన, కీలకమైన, అత్యవసరమైన స్థానంలో నిన్ను నన్ను దేవుడు పెట్టాడు. మన జీవితానికి ఇంకేం ధన్యత కావాలి?